రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనుల యొక్క సామాజిక హక్కులను కాపాడడానికి మరి విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి జీవీఎస్ మరి జాతీయ ఉపాధ్యక్షులు జి మల్లికార్జున నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరి కె రాజు నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వారి యొక్క అధ్యక్షతన రాష్ట్ర కమిటీల యొక్క ఆధ్వర్యంలో మరి తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు మరి గిరిజన ఆదివాసీల యొక్క సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మన రాష్ట్ర అంటే ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గిరిజన పెద్దలు చాలామంది కూడా వివిధ స్థానాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు, మరి అంటే ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు గారు, కేరళ నుంచి ఐజీ లక్ష్మణ్ నాయక్ గారు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ హుషేన్ నాయక్ గారు, అదేవిధంగా గిరిజనుల్లో ఉన్నటువంటి మరి చాలామంది పెద్దలు కూడా మరి ఎర్రా భాస్కర్ నాయక్ గారు బెంగళూరు నుంచి, మరి మేయర్గా ఉన్నటువంటి మరి నెల్లూరు మేయర్ అయినటువంటి మా గిరిజన సోదరి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనుల యొక్క అన్ని అంశాలపైన సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, మరి ఆర్థిక రంగాల్లో గిరిజనులు ఏ రకంగా ముందుకెళ్ళాలి, వారు ఏ రకంగా సమిష్టిగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, మరి ఈ సమాజంలో ఆ వర్గాలు గిరిజన ఆదివాసీల ప్రజానికం ఏ రకంగా మనుగడను కొనసాగించాలనేటువంటి అంశం మీద మరి పెద్దలు గిరిజనులని జాతిని ఉద్దేశించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గిరిజనులంటే ఎంతో అమితంగా ప్రేమించేటువంటి మనిషి ఇవాళ గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారు మరి ఉపరాష్ట్రపతిగా మాజీ ఉపరాష్ట్రపతిగా ఎంతో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో గిరిజనుల యొక్క ఆదివాసుల యొక్క సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా పెద్దలు మరి కార్యక్రమానికి రావడం నిజంగా మేమందరం కూడా అంటే మా గిరిజన ప్రజా సంఘం కానీ గిరిజన విద్యార్థి సంఘంగా కానీ మా రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ అంతా కూడా దీన్ని నిజంగా గొప్పగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హర్షిస్తూ మరి స్వాగతం పలకడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మరి గిరిజనుల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలపైన రోజు రోజు కూడా కనుమరుగైపోతున్నటువంటి మరి శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతిని సాధిస్తున్నటువంటి జాతీయ అంతర్జాతీయ సమాజంలో మరి అంటే గిరిజనులకు పూర్వం నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి వారి యొక్క ఆచార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేటి సమాజంలో పూర్తిగా కనుమరుగైపోతూ ఉన్నాయి. వాటిని భవిష్యత్తు తరాలకు అందించడానికి కూడా గిరిజనులకు ఉన్నటువంటి మూలాలను మరి గిరిజనులకు అందించడానికి కూడా ఈ కార్యక్రమంలో మరి గిరిజన సాంస్కృతిక ఆదివాసీల యొక్క కార్యక్రమాలను కూడా గొప్పగా నిర్వహించడానికి నిర్వాహకులు అన్ని రకాలుగా కూడా చర్యలు చేపట్టారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో ఇది గిరిజనులకి ఆదివాసులకు ఉన్నటువంటి ఒక అవకాశం, మనకు వచ్చినటువంటి ఒక అవకాశంగా భావించి ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీల ప్రజలు మరి పెద్ద ఎత్తున ఇది ఒక కుటుంబ కార్యక్రమంగా భావించి, ఇది ఇంటి కార్యక్రమంగా ఒక పండుగగా ఒక వేడుకగా భావించి జనవరి 19 నాడు ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన ఆదివాసీల సమ్మేళనానికి ఇదే ఒక ఆహ్వానంగా భావించి ప్రతి గిరిజన ఆదివాసీ సోదర సోదరిమణులు, ముఖ్యంగా ఉద్యోగులు, మేధావులు, గిరిజనుల యొక్క వారి యొక్క అంటే అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి మరి ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని మీ ద్వారా మేమందరికి కూడా పేరు పేరున నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కరపత్రాలను, గోడపత్రికలను ఇవాళ మా రాష్ట్ర జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మరి మా రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఇవాళ నిజంగా దీనికి ఆవిష్కరించడం, ఈ కార్యక్రమానికి నన్ను వాళ్ళు ఆహ్వానించడం నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తూ మరి సభా నిర్వాహకులకి, మీడియా మిత్రులకి, నా జాతి బంధువులందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.